నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చర్చ కూడా అవసరం లేదు. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము.